వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియో మనకి ప్రీవియస్ వీడియోలో 2006లో జరిగిన డిఎస్సి పేపర్ సోషల్ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అనేది చూసాము. సో ఆ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి అణచివేత సంస్కృతి దమన నీతి సంస్కృతికి ప్రాతినిధ్యం వహించిన వ్యవస్థ అనేది ఏది అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కుల వ్యవస్థ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపనకు కృషి చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి ఎంఎస్ జోషి, ఆప్షన్ 2 ఎంఎన్ రాయ్, ఆప్షన్ 3 జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ 4 అశోక్ మెహతా నిచారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంఎస్ రాయ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వారణాసి నుండి కన్యాకుమారి వరకు ఉన్న 7వ నెంబర్ జాతీయ రహదారి పొడవు ఎంత అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 2325 కిలోమీటర్స్. నెక్స్ట్ బిట్ వచ్చి అగంతుక నిధిపై అధికారం కలిగి ఉన్నవారు ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాష్ట్రపతి. నెక్స్ట్ బిట్ వచ్చి థర్మల్ ఇన్సులేషన్ కవరింగులకు ఉపయోగించబడే అలోహ ఖనిజం ఏది అని అడిగారు. సో ఏంటి గ్రానైటా, ఆస్బెస్టాసా, అబ్రకమా, బైరటీసా. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి ఆస్బెస్టాస్. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రీకు సంస్కృతికి నిలయమైన కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్న టర్కీ సుల్తాను ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2వ మహమ్మద్. నెక్స్ట్ బిట్ వచ్చి భూమిపుత్రుల ఆసక్తులను రక్షించాలనే భావన దీనిలోని అంతర్భాగం. మతతత్వం, భాషాతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది ప్రాంతీయతత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి ఘన రూపంలో ఉండే భూభాగం కంటే ద్రవ రూపంలో ఉండే జలభాగానికి ఉష్ణాన్ని నిల్వ చేసే శక్తి ఇంత అధికంగా ఉంటుంది అన్నారు. సో ఎంత అధికంగా? 2.5 రెట్ల, 3.5 రెట్ల, 4.5 రెట్ల, 2 రెట్ల. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది 2.5 రెట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి రష్యాలో విప్లవ వర్గాలు మార్క్సిస్ట్ సూత్రాల ప్రాతిపదికన సంస్కరణ కావాలని చేసిన ఆందోళన ఫలితంగా ఉద్భవించిన వాదం అనేది ఏంటని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుంది సామ్యవాదమా, విధ్వంసవాదమా, జాతీయవాదమా, ఉదారవాదమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచపు పార్డెన్ రాజధానిగా పిలువబడినది. ప్రపంచపు పార్డెన్ రాజధానిగా పిలువబడినది ఏది అని అడిగారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మాంటెరే. నెక్స్ట్ బిట్ వచ్చి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1948. నెక్స్ట్ బిట్ వచ్చి విల్సన్ మాసిఫ్ అనే పర్వత శిఖరం ఈ ఖండంలో ఉన్నది. సో ఏ ఖండంలో? అంటార్కిటికా. నెక్స్ట్ బిట్ వచ్చి అడాల్ఫ్ హిట్లర్ ఈ తత్వవేత్త బోధనల పట్ల ఆకర్షితుడయ్యాడు అన్నాడు. సో ఏ తత్వవేత్త? నైషి. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి అనే స్పష్టమైన విధానాన్ని ఈ ప్రణాళికలో అవలంబించింది అని అడిగారు. సో ఏ మొదటి పంచవర్ష ప్రణాళికనా, 8వ పంచవర్ష ప్రణాళికనా, 3వ పంచవర్ష ప్రణాళికనా, 4వ పంచవర్ష ప్రణాళికనా. ఆన్సర్ అనేది ఏమవుతుంది 3వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి జిల్లా పరిషత్ సమావేశాలకు ఓటు హక్కు లేకుండా హాజరయ్యేవారు. సో ఓటు హక్కు లేకుండా హాజరయ్యే ఎవరు? జిల్లా కలెక్టర్. నెక్స్ట్ బిట్ వచ్చి పెట్టుబడి వ్యయం పెరగడం వలన సాధారణ ధరలు పెరిగి మొత్తం డిమాండ్ పెరుగుటను ఇలా అంటారు. సో ఏమంటారు? డిమాండ్ఫుల్ ద్రవ్యోల్బణమా, నిర్మాణాత్మక ద్రవ్యోల్బణమా, కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణమా.
సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాస్పుష్ ద్రవ్యోల్బణం. నెక్స్ట్ బిట్ వచ్చి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టడానికి వీరి అనుమతి కావాలి అని అడిగారు. సో ఎవరి అనుమతి కావాలి? రాష్ట్రపతి. నెక్స్ట్ మనకి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి 2 వరుస పీరియడ్ల పథకంలో మేబిల్ ఐ సింప్సన్ ప్రకారం నియోజిత అధ్యయనం అను కార్యకలాపానికి కేటాయించిన కాల వ్యవధి అనేది ఎన్ని నిమిషాలు ఉంటుంది అని అడిగారు. సో ఎన్ని నిమిషాలు ఉంటుంది? 35 నిమిషాలు. నెక్స్ట్ బిట్ వచ్చి లోక్ అదాలత్లు న్యాయ పరిష్కారాలు అను అంశం పట్ల అవగాహన కోసం ఈ యుక్తి ఉపయోగించడం ఉత్తమమైనది. సో ఏది ఉత్తమమైంది? వర్క్షాపా, సందర్శనానా, స్వయం అధ్యయనమా, సెమినారా? సో ఏది ఆన్సర్ అనేది ఏమవుతుంది? సందర్శన. నెక్స్ట్ బిట్ వచ్చి రాజ్ షూట్ అన్నది ఈ రకమైన ఆధారము. రాజ్ఘాట్ అన్నది ఈ రకమైన ఆధారము అన్నారు. సో ఏంటది? తృతీయ ఆధారమా, చతుర్థ ఆధారమా, ప్రాథమిక ఆధారమా, ద్వితీయ ఆధారమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రాథమిక ఆధారము. నెక్స్ట్ బిట్ వచ్చి 9వ తరగతి విద్యార్థులకు గ్రామీణ స్వపరిపాలనా సంస్థలు అను పాఠ్యాంశ బోధనకు ఉత్తమమైన బోధన పద్ధతి అనేది ఏంటని అడిగారు. సో ఉత్తమమైన బోధన పద్ధతి అనేది ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి సమస్య పరిష్కారంలో సమస్యను నిర్వచించిన పిదప చేయవలసిన పని ఏంటి? సమస్యను విశ్లేషించి సమాచారాన్ని సేకరించటమా, సమస్యను విశ్లేషించి పరిష్కారం కనుగొనటమా, సమాచారాన్ని సేకరించి సమస్యను విశ్లేషించటమా, సమాచారాన్ని సేకరించి అన్వయించటమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సమస్యను విశ్లేషించి సమాచారాన్ని సేకరించటం. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రౌడీ ప్రకారం బోధన పద్ధతి అనగా. సో బ్రౌడీ ప్రకారం బోధన పద్ధతి అనగా ఏంటి? సామాన్యంగా పిలిచే వరుస క్రమ చర్యల లాంఛన స్వరూపం. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక అవసరమైన అంశాలను ప్రాకృతికపరమైన అంశాలను కలిపి పరిసరాల అధ్యయనమును ఒకే విషయంగా రూపొందించుటకు తోడ్పడు ఉపగమము ఏది అని అడిగారు. సో ఏది ఉపయోగపడుతుంది? సమైక్యత ఉపగమము. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక అధ్యయనం అమెరికా పాఠశాలలో ప్రవేశపెట్టుటకు భూమిక జననాదము అంటే ప్రాకృతికవాదమా, వ్యవహారిక సత్తావాదమా, ఆదర్శవాదమా, వాస్తవికవాదమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యవహారిక సత్తావాదము. నెక్స్ట్ బిట్ వచ్చి భారత స్వతంత్రోద్యమం అను పాఠమును బోధించుటకు గాను ఈ క్రింది చాట అనువైనది. సో ఇది వ్యవస్థాక్రమ చాట, కాలరేఖా చాట, సంబంధాల చాట, వాస్తవిక చాట? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాలరేఖ చార్టు. నెక్స్ట్ బిట్ వచ్చి భారత స్వతంత్ర ఉద్యమం అను పాఠమును బోధించుటకు గాను ఈ క్రింది చార్టు అనువైనది అని అడిగారు. సో ఏ చార్టు అనువైనది? జంగీరానా, DWLN, క్లిప్, రూడ్వర్డ్ క్లిప్పింగ్ అనేసారు. సో భారత స్వాతంత్ర ఉద్యమం మన పాఠమును బోధించుటకు గాను ఈ కింది చార్ట్ అనువైనది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సార్ బిట్ అయితే చూసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి కుదించిన బోధనా ఉద్యమం అని దీనికి పేరు. కుదించిన బోధనా ఉద్యమం అని దీనికి పేరు అన్నారు. సో దేనికి పేరు? కుదించిన ఉద్యమం, బోధనా ఉద్యమంని సూక్ష్మ బోధన. నెక్స్ట్ బిట్ వచ్చి డేవిడ్ వార్విక్ ప్రకారం జట్టు బోధనకు అవసరమైన 4 ఉపగమాల్లో రెండవది. సో రెండవది ఏమవుతుంది? సమవర్తిత విషయాలు.
నెక్స్ట్ బిట్ వచ్చి జూన్ మాసంలో కురిసిన వర్షపాతానికి సంబంధించిన వివరాలను విద్యార్థి ఒక దినపత్రిక నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలుగుట అన్నది ఈ రకమైన దృక్పథము అన్నారు. సో యథార్థాలని చెప్పగలగడం అనేది. సో ఏమవుతుంది? ఆగమనాత్మక దృక్పథమా, నిగమనాత్మక దృక్పథమా, సంశ్లేషణాత్మక దృక్పథమా, విశ్లేషణాత్మక దృక్పథమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? విశ్లేషణాత్మక దృక్పథం. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యక్ష పరోక్ష సమాచారం పొందుటకు అవకాశం ఇచ్చే దృక్పథాలు వరుసగా ప్రత్యక్ష పరోక్ష సమాచారం పొందుటకు అవకాశం ఇచ్చే దృక్పథాలు వరుసగా అన్నాడు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆగమన నిగమన దృక్పథాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రారంభ దశలో అధ్యయన అంశాలన్నీ సంగ్రహ రూప చిత్రణగా కలిగి ఉండు ఉపగమము. సో ఏ ఉపగమము? ఏకకేంద్ర ఉపగమము. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోని ఆయా ఖండాల్లో విస్తరించి ఉన్న వివిధ రకాల పర్వతాలను అవగాహన పరచుటకు ఉత్తమమైన అభ్యాసన కృత్యము. సో ఏది? ప్రపంచపటం అవుట్లైన్లో పర్వతాలను గుర్తింప చేయటమా, ఉపాధ్యాయుడు ప్రపంచపటం సహాయంతో వివరించడమా, విద్యార్థుల చేత మ్యాప్ పఠనం చేయించడమా, ఉపాధ్యాయుడు చాటు ప్రదర్శనతో వివరించడమా? సో ఉత్తమమైన అభ్యాసన కృత్యం అనేది ఏంటి? ప్రపంచపటం అవుట్లైన్ పర్వతాలను గుర్తింప చేయటం. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యనిర్వహణ కేంద్రంగా కలిగిన యూనిట్ ఏది అని అడిగారు. సో ఏది? బోధనా యూనిట్. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలలోని అభ్యాసనంలో విద్యార్థులపై భారం పడ్డానికి గల కారణాలలో వర్తులాకార ఉపగమం ఒకటని విశ్లేషించిన కమిటీ. సో ఏ కమిటీ? యశ్పాల్ కమిటీయా, చతుర్వేది కమిటీయా, జనార్దన్ రెడ్డి కమిటీనా, రామ్మూర్తి కమిటీనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి నేటి రేపటి అవసరాలకు తగిన విద్యా ప్రణాళిక నిశ్చింతగా ఉండి సృజనాత్మకమై విషయాల పట్ల నిశ్చితమైన మొగ్గు చూపాలి అని నిర్వచించిన విద్యావేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరు? రేమాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి వినియోగ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. వినియోగ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ అన్నాడు. సో ఏంటి? విచక్షణ చేయటమా, ఉదాహరణలు ఇచ్చటమా, సాధారణీకరించగలగటమా, నమూనాలను తయారు చేయటమా? సో దీంట్లో వినియోగానికి సంబంధించిన లక్ష్యం అనేది ఏంటి? వినియోగ లక్ష్యంకి చెందిన స్పష్టీకరణ, ఉదాహరణలు ఇచ్చట, సాధారణీకరించట, అలాగే నమూనాలు తయారు చేయడం అనేది ఈ రెండు మనకి అవగాహన కిందకు వస్తాయి. ఇదేమో నైపుణ్యం కిందకు వస్తుంది, నమూనాలు తయారు చేయడం అనేది. సో వినియోగ లక్ష్యానికి విచక్షణ చేయటం అనేది వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి షణాత్మిక పరీక్ష ఈ రకమైన మూల్యాంకనకు సంబంధించిన సాధనము అన్నారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది? సమగ్ర మూల్యాంకనము. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ శాంతిని కాపాడుటలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించుట అనున్నది. సో ప్రపంచ శాంతిని కాపాడుటలో ఐక్యరాజ్య సమితి పాత్రను అభినందించుట అనేది ఏమవుతుంది? భావవేశ రంగముకు సంబంధించినది. మనకు అభినందించటం అనేది భావవేశ రంగానికి సంబంధించినది. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ విద్యా ప్రణాళికలోని 10 మౌలిక అంశాల్లో ఒకటి కానిది. సో ఏంటది? నీటి సంరక్షణ. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్యక్రమము విద్యా ప్రణాళికలు వరుసగా అన్నారు. సో ఏంటి? సిద్ధాంత ఆచరణ రూపాల, విషయ ఆచరణ ప్రధానమైనవా, ఆచరణ సిద్ధాంత రూపాల, సిద్ధాంత విషయ ప్రధానమైనవా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆచరణ సిద్ధాంత రూపాలు.
నెక్స్ట్ బిట్ వచ్చి యోగ్యతను మదింపు చేయుట ద్వారా తీర్పు చెప్పేదే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? స్క్రైబన్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇందులో సరైంది. సో కింద ఇచ్చిన ఆప్షన్లో సరైంది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి విద్యార్థులకు కరదీపిక, ఉపాధ్యాయులకు క్రియాదీపిక. ఆప్షన్ 2 విద్యార్థులకు క్రియాదీపిక, ఉపాధ్యాయులకు కరదీపిక. ఆప్షన్ 3 విద్యార్థులకు క్రియాదీపిక, ఉపాధ్యాయులకు క్రియాదీపిక. ఆప్షన్ 4 విద్యార్థులకు కరదీపిక, ఉపాధ్యాయులకు కరదీపిక. సో దీంట్లో కరెక్ట్ అయినది ఏంటి? విద్యార్థులకు క్రియాదీపిక, ఉపాధ్యాయులకు కరదీపిక. నెక్స్ట్ బిట్ వచ్చి 1 సెంటీమీటర్ ఈజ్ కూడా 500 మీటర్స్ స్కేలు కలిగిన ఒక గ్రామ పటంలో 2 సెంటీమీటర్ల వద్ద గ్రామ పంచాయతీ, 6వ సెంటీమీటర్ వద్ద పాఠశాల గీయబడి ఉంది. అయితే గ్రామంలోని గ్రామ పంచాయతీకి పాఠశాలకి గల మధ్య దూరం ఎంత అని అడిగారు. 1 సెంటీమీటర్ అనేది 500 మీటర్లుగా స్కేల్ కలిగిన పటం మ్యాప్లో 2వ సెంటీమీటర్ వద్ద గ్రామ పంచాయతీ, అలాగే 6వ సెంటీమీటర్ వద్ద పాఠశాల అనేది గీయబడి ఉంది. అయితే గ్రామంలోని గ్రామ పంచాయతీకి పాఠశాలకి మధ్య గల దూరం ఎంత అని అడిగారు. సో ఎంత ఉంటుంది? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? 2 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ వచ్చి పటాలు గీయినప్పుడు 500 to 1000 మీటర్ల ఎత్తు కలిగిన ప్రదేశాలను చూపించుటకు ఈ రంగును వాడాలి. సో ఏ రంగు వాడతారు? లేత ఎరుప, ముదురు ఎరుప, లేత ఆకుపచ్చన, ముదురు ఆకుపచ్చ. సో దేన్ని వాడతారు? లేత ఎరుపు. నెక్స్ట్ బిట్ వచ్చి గత 5 దశాబ్దంలో భారతదేశంలోని అక్షరాస్యత రేటును చూపించుటకు ఈ రకమైన గ్రాఫ్ అనువైనది. సో ఏ రకమైన గ్రాఫ్ అనేది అనువైనది? రేఖా గ్రాఫ్. నెక్స్ట్ బిట్ వచ్చి గోల్కొండ కోటలకు మూలాధారము ఈ రకమునకు చెందినది అని అడిగారు. గోల్కొండ కోటలకు మూలాధారము ఈ రకమునకు చెందినది అన్నారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పురావస్తు సంబంధమైనది. నెక్స్ట్ బిట్ వచ్చి బిల్లు చట్టము మారుట అను పాఠ్యాంశంకు బోధించుటకు గాను ఉత్తమమైన యుక్తి ఏది అని అడిగారు. సో ఏంటి? అనుకరణ పార్లమెంటా, పానెల్ చర్చ, సింపోజియమా, స్వయం అధ్యయనమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అనుకరణ పార్లమెంట్. నెక్స్ట్ బిట్ వచ్చి 10 జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టి అందించుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్కరించి సవరించిన పాఠ్యపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో దశల వారీగా ప్రవేశపెట్టింది. సో ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది? 1993-94. నెక్స్ట్ బిట్ వచ్చి దర్శనీయ ప్రదేశాలు అను పాఠ్యాంశ బోధనకు గాను ఒక ఉపాధ్యాయుడు 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటలను విద్యార్థులకు దర్శింపజేశాడు. అతడు చూపించిన ఈ దర్శనీయ స్థలాలు ఈ రకమైన సామాజిక వనరులకు చెందుతాయి అన్నారు. సో ఏ రకమైన సామాజిక వనరులకు చెందుతాయి? శాస్త్రీయంగా విలువగల వనరుల, సాంస్కృతికంగా విలువగల వనరుల, భౌగోళిక విలువగల వనరుల, చారిత్రక విలువగల వనరుల. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? శాస్త్రీయంగా విలువగల వనరులు. నెక్స్ట్ బిట్ వచ్చి రోడ్డు చిహ్నాలను అర్థం చేసుకున్న ఒక విద్యార్థి సైకిల్పై పాఠశాలకు ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని పాటిస్తూ ఉంటాడు అనున్నది ఈ సామర్థ్యమునకు సంబంధించినది అన్నారు. సో ఏ సామర్థ్యానికి? ఇతరులకు సహకరించటమా, చట్టాలను గౌరవించటమా, సానుభూతి ప్రదర్శించటమా, దేశభక్తి కలిగి ఉండటమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? చట్టాలను గౌరవించటం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫాన్ను చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇందులో సాధింపబడిన లక్ష్యం ఏంటి? అవగాహన, నైపుణ్యమా, జ్ఞానమా, వినియోగమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అవగాహన. నెక్స్ట్ బిట్ వచ్చి, ఒక విద్యార్థి తిరుమల, సింహాచల కొండలపైన ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాత కొండల వంటి ఎత్తైన ప్రదేశాల్లో సాధారణ భూ ఉపరితల ప్రాంతాల కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని సాధారణీకరణకు వచ్చాడు. ఆ సన్నివేశంలో అతనికి ఉపయోగపడిన దృక్పథం ఏంటి అని అడిగారు. సో ఏంటి? విశ్లేషణాత్మక దృక్పథమా, సంశ్లేషణాత్మక దృక్పథమా, ఆగమనాత్మక దృక్పథమా, నిగమనాత్మక దృక్పథమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ బిట్ వచ్చి, వాక్యానాల సముదాయము మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండి విభిన్న భావాలను, దృక్పథాలను అందించే చర్చా విధానము. సో ఏమవుతుంది? సింపోజియమా, వర్క్షాపా, ప్యానెల్ చర్చ, వాగ్వాదమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సింపోజియం. నెక్స్ట్ బిట్ వచ్చి, లౌకికత్వాన్ని బోధించుటకు గాను ఒక ఉపాధ్యాయుడు ఆ గ్రామంలోని హిందువులు, ముస్లింలతో కలిసి మొహరం పండుగను జరుపుకున్న సంఘటనను విద్యార్థులతో చర్చించాడు. ఆ సందర్భంలో వినియోగపడిన బోధనా సూత్రం సో ఏంటది? సరళత నుండి క్లిష్టత వెళ్ళటమా, సులభమైన వాటి నుంచి క్లిష్టతకి వెళ్ళటమా, తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళటమా, మొత్తం నుంచి భాగాలకు వెళ్ళటమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళడం. నెక్స్ట్ బిట్ వచ్చి, జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి వారు గుర్తించిన పాఠ్య గ్రంథంలోని ప్రధాన లోపం అనేది ఏంటి అని అడిగారు. సో ప్రధాన లోపం అనేది ఏంటి? కంఠస్థం చేసే సమాచారానికి ప్రాధాన్యతనిచ్చటం. నెక్స్ట్ బిట్ వచ్చి, సామూహిక ఆలోచనకు సమిష్టి నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియయే. సో ఏమవుతుంది? వాగ్వాదమా, చర్చ, సంశ్లేషణ, విశ్లేషణ? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సామూహిక ఆలోచనకు సమిష్టి నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియే చర్చ. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.